నమస్తే, నేను మీ అశ్విని కుమార్. చాలామంది ఆంధ్రప్రదేశ్ గురించి అడుగుతున్నారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ త్వరలోనే పెడతాను. ఈ లోపల పార్లమెంట్ స్థానాలు, ఆంధ్రప్రదేశ్లో 25 పార్లమెంట్ స్థానాల్లో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఏ పార్టీ ఎన్ని స్థానాలు గెలుచుకోవచ్చు అన్నది, కూటమికి ఎన్ని రావచ్చు, అధికార పార్టీ వైఎస్ఆర్సీపీ ఎన్ని గెలుచుకోవచ్చు అని. అయితే నేను రిపీటెడ్గా నా ఓన్ ప్రిడిక్షన్స్ పెడుతున్నప్పుడల్లా కూడా ఒక పాయింట్ కీన్ కాంటెస్ట్లో ఉంటాయి. చాలా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి సంబంధించి కానీ లేకపోతే లోక్సభ అయినా కూడా ఈరోజు కూడా మళ్ళీ రిపీట్గానే చెప్తున్నా, ఒక్క సైడ్కి అంటూ కూడా ఏ పార్టీకి ప్రస్తుతానికి అనుకూలంగా లేవు. దాదాపు మిగతా సర్వేలు ఎవరైనా సరే 130 అధికార పార్టీకి వస్తుందన్న, కూటమికి 130 వస్తుందన్న, అది వాళ్ళ అభిప్రాయాలు. నా సొంత అభిప్రాయం అయితే ఏప్రిల్ 15వ తారీఖు దాకా అయితే కూడా ఎక్కడ ఒక పార్టీ వైపు అయితే లేవు. అయితే మార్పులు అయితే కనబడుతున్నాయి చాలా నియోజకవర్గాల్లో. కొన్ని నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ గెలుస్తుందన్న చోట అయితే వైఎస్ఆర్సీపీకి ఎడ్జ్ వచ్చింది. అట్లాగే వైఎస్ఆర్సీపీకి గెలుస్తుంది అనుకున్న స్థానాల్లో కూటమికి ఎడ్జ్ కనబడుతోంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కనుక 25 పార్లమెంట్ స్థానాల్లో కూటమి ఎన్ని గెలుచుకోవచ్చు, అట్లాగే వైఎస్ఆర్సీపీ ఎన్ని గెలుచుకోవచ్చు. కూటమి గెలుచుకునే స్థానాలు శ్రీకాకుళం, వైజాగ్, అమలాపురం, ఏలూరు, విజయవాడ, గుంటూరు, హిందూపూర్, నెల్లూరు, బాపట్ల, తిరుపతి. ఈ తిరుపతి కూడా కీన్ కాంటెస్ట్ ఎడ్జ్లో అయితే వీళ్ళకి కూటమికే ఉంది. ప్రస్తుతానికి శ్రీకాకుళం, వైజాగ్, అమలాపురం, ఏలూరు, విజయవాడ, గుంటూరు, హిందూపూర్, నెల్లూరు, బాపట్ల, తిరుపతి ఇవి టీడీపీ అలయన్స్ గెలుచుకోవచ్చు. వైసీపీ విజయనగరం, కాకినాడ, అరకు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, రాజంపేట, నరసాపురం, కడప ఇవి వైసీపీ గెలుచుకునే అవకాశాలు ఉన్నాయి. ఇంకా కీన్ కాంటెస్ట్లో అనకాపల్లి కీన్ కాంటెస్ట్లో ఉంది, ఎడ్జ్ మాత్రం వైసీపీకి కనబడుతుంది. రాజమండ్రి కీన్ కాంటెస్ట్లో ఉంది, ఎడ్జ్ వైసీపీకి ఏప్రిల్ 15 వరకు వైసీపీకి ఎడ్జ్ కనబడుతోంది. ఆ అనపర్తి లాంటి నియోజకవర్గాల్లో ఏమైనా మార్పులు ఉంటే ఏమైనా రిజల్ట్ మారచ్చు. ప్రస్తుతానికి ఎడ్జ్ వైసీపీకి ఉంది. మచిలీపట్నం కీన్ కాంటెస్ట్ ఉంది కానీ ఎడ్జ్ కూటమికి ఎడ్జ్ ఉంది మచిలీపట్నం. ఈ నర్సరావుపేటలో ఫస్ట్ 2 నెలలు జనవరి, ఫిబ్రవరి అంతా కూడా వైఎస్ఆర్సీపీకి ఎడ్జ్ ఉంది. కానీ పరిస్థితులు అక్కడ మారుతున్నాయి, టీడీపీకి అనుకూలంగా ఉన్నాయి. ఎడ్జ్ టీడీపీకి ఉంది. ప్రస్తుతానికి కీన్ కాంటెస్ట్, ఎడ్జ్ మాత్రం టీడీపీకి ఉంది. చిత్తూరు కీన్ కాంటెస్ట్లో ఉంది, ఎడ్జ్ వైసీపీకి ఉంది. ఒంగోలు కీన్ కాంటెస్ట్ కానీ ఎడ్జ్ మాత్రం టీడీపీకి ఉంది. అంటే కీన్ కాంటెస్ట్లో 6 స్థానాలు ఉన్నాయి, చెరు 3 ఎడ్జ్ ఉన్నాయి. మొత్తం మీద చూసుకుంటే ఓవరాల్గా చూసుకున్న ఒకవేళ ఎడ్జ్లతో కలిపి చూసుకున్నా కూడా 25 స్థానాల్లో టీడీపీ కూటమి 13 స్థానాల్లో గెలిచే అవకాశం ఉంది. వైసీపీ 12 స్థానాల్లో గెలిచే అవకాశం ఉంది. సో ఇది నా లోక్సభ ఎన్నికల ప్రెడిక్షన్. 20 స్థానాలకు సంబంధించి 2 హోరాహోరీగానే ఉన్నాయి. 13 టీడీపీ కూటమి, 12 వైసీపీ కూటమి గెలుచుకునే అవకాశాలు ఉన్నాయన్నది నా ఓన్ ప్రెడిక్షన్. థ్యాంక్ యూ.